దాహం వేస్తేనే నీళ్ళు తాగేయడం వరకు మనకు తెలుసు. అది కూర్చొని తాగుతున్నామా, నిల్చొని తాగుతున్నామా అనేది తర్వాత విషయం. కానీ నీళ్లు త్రాగేటప్పుడు కూడా కొన్ని నియమాలను పాటించాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పరిగెత్తు పాలు తాగే కన్నా నిల్చొని నీళ్ళు తాగడం మంచిదనే సామెత మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. కానీ నీళ్లు నిల్చొని తాగడం అనేది హానికరం. మీరు విన్నది నిజమే. నిల్చొని నీళ్లు తాగడం వల్ల అనేక దుష్పరిమాణాలు ఉన్నాయి. నీళ్లు మన శరీరానికి మంచివి. అయితే అవి నిల్చొని తాగితే ఏంటి, కూర్చొని తాగితే ఏంటి అంటారా? మనలో చాలామంది ఆదరా బాదరాగా గుటుక్కున ఒక సిప్లో నీళ్ళు తాగేస్తారు. అలా తాగడం మంచిది కాదని, కూర్చుని మెల్లగా సిప్ చేస్తూ వాటర్ తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు 8 గ్లాసులు నీరు తాగడం మంచిదని మనకు తెలిసినా అవి ఏ విధంగా తీసుకోవాలనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో, నిల్చొని నీళ్లు తాగడం వల్ల కలిగే దుష్పరిమాణాలు ఏంటో ఒకసారి చూద్దాం. రోజు కనీసం 8 గ్లాసుల నీళ్ళైనా తాగాలి. నీటిని తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగవుతుంది. అయితే నీటిని ఎంత తాగినా, ఎప్పుడు తాగినా నిలబడి మాత్రం తాగకూడదట. ఖచ్చితంగా కూర్చొని నీటిని తాగాలట. ఎందుకంటే నిలబడి ఉన్నప్పుడు నీటిని సేవిస్తే నీరు ఆహార నాళం గుండా జీర్ణాశయంలోకి ఒక్కసారిగా వచ్చి పడుతుంది. తద్వారా జీర్ణాశయం గోడలపై నీరు ఒకేసారి చిమ్మినట్లు అవుతుంది. దీంతో అత్యంత సున్నితంగా ఉండే జీర్ణాశయం గోడలు దెబ్బతింటాయి. జీర్ణాశయ గోడలు దెబ్బతింటే అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. నిలబడి నీరు తాగితే కిడ్నీలకు ఆ నీరు అందదట. ఇక నిలబడి ఉన్నప్పుడు నీరు తాగితే కిడ్నీలకు ఆ నీరు అందదని, తద్వారా కిడ్నీ, మూత్రాశయ సంబంధిత వ్యాధులు ఏర్పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ కూర్చున్నప్పుడు శరీరం విశ్రాంతిగా తీసుకుంటుంది. ఆ స్థితిలో నీరు త్రాగితే మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాదు జీర్ణాశయంలోకి అధికంగా ఉత్పత్తి అయ్యే ఆమ్లాల ప్రభావం తగ్గుతుంది. నిలబడి నీరు త్రాగితే ద్రవాల సమతుల్యత దెబ్బతినడంతో ఎక్కువ ద్రవాలు కీళ్లలో చేరిపోతాయి. ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మూత్రాశయ సంబంధిత వ్యాధులు. వడకట్టని వాటర్ తాగడం వలన మూత్రాశయ సంబంధిత సమస్యలకు మనమే కారణమైన వాళ్ళు అవుతాం. నీటిని వడగట్టి తాగడం చాలా మంచిది. కూర్చుని వాటర్ తాగితే గ్యాస్ట్రోసోఫాజియల్ రిఫ్లెక్స్ వ్యాధి రాకుండా ఉంటుంది. నిల్చొని వాటర్ తాగడం వల్ల మనం తీసుకున్న వాటర్ డైరెక్ట్గా జీర్ణాశయ కింది భాగానికి చేరుకుంటుంది. జీర్ణాశయ గోడల నుంచి రిలీజ్ అయ్యే ఆమ్లాల వల్ల మనకు కడుపులో మంటగా ఉంటుంది. కూర్చొని వాటర్ తాగడం వల్ల నాడీ వ్యవస్థ మెరుగుపడడమే కాదు, శరీర కండరాలు చురుగ్గా పనిచేస్తాయి. నిలబడి నీళ్లు తాగడం వల్ల అజీర్ణానికి దారితీస్తుంది. నీటిని ఒకేసారి కాకుండా మెల్లిమెల్లిగా సిప్ చేయాలని మనకు ఆయుర్వేదంలో కూడా చెప్తారు. నిల్చొని నీరు తాగడం వల్ల మన దాహం కూడా పూర్తిగా తీరదు. దానికి తోడు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ఇది దారితీస్తుంది. అందుకే ఎప్పుడైనా కానీ నీరు త్రాగేటప్పుడు కూర్చుని తాగడం చాలా మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.